మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. కొంతమందికి ఇయర్స్లో మీకు చెప్పాలంటే డబుల్ నెంబర్స్ వస్తాయండి. లైక్ 11 కానివ్వండి, 22, 33 అంటే ఎక్కడికో వెళ్ళిపోవాలి మనం. 44 ఐ డోంట్ థింక్ సో. 55 నుంచి లెక్కేసుకోండి. ఎప్పుడు 19వ శతాబ్దంలో 1955, 1966, 1977, 1988, 1999. మళ్ళీ మీకు అలాంటి నెంబర్స్ మనకి 2000లో ఎక్కడ వస్తున్నాయండి? 2011లో వస్తుంది, 2022 మళ్ళీ 33కే వస్తుంది. ఈ మధ్యలో ఉన్నవి డబుల్ డిజిట్స్ రావు. సో ఇలాగా మీకు ఈ డబుల్ డిజిట్స్ వచ్చినప్పుడు పెద్దగా కష్టపడక్కర్లేదు, లైఫ్లో సపోర్ట్ ఉంటుందండి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్లో కనుక ఇలా డబుల్ డిజిట్స్ వచ్చినాయి అనుకోండి, వైఫ్ సపోర్ట్ఫుల్గా ఉంటుంది, పిల్లల సపోర్ట్ఫుల్గా ఉంటుంది. అదే వైఫ్కి ఎలా డబుల్ డిజిట్స్ వచ్చినాయి అనుకోండి, పిల్లల సపోర్ట్ ఉంటుంది, హస్బెండ్ సపోర్ట్ ఉంటుంది. ఇది ఏమిటో విచిత్రంగానే ఉంటుంది సబ్జెక్టు, కానీ ఇలాగే ఉంది. సో ఇలాగ డబుల్ డిజిట్స్ వచ్చినప్పుడు రావటం కూడా వెరీ రేర్ అనుకోండి. కొంత మీరు ఒక 100 ఏళ్ల పాటు తీసుకుంటే కనుక లెక్క వేసుకోండి. 11, 22, 33, 44, 55, 66, 77, 88, 99, 9 వస్తాయండి. ఎంతమందికి ఇలా వస్తాయి? అలా ఉన్నప్పుడు అతి సామాన్యమైన, అంటే చాలా డిసిప్లైన్ లైఫ్లో అతి సామాన్యంగా గడిపి కూడా తర్వాత లగ్జూరియస్ లైఫ్కి తీసుకెళ్ళగలిగేటటువంటి కెపాసిటీ ఈ డబల్ డిజిట్స్కి ఉంటుంది. మరైతే మీరు ఇంకో నెంబర్ మర్చిపోయారు అని, మర్చిపోలేదండి, 88 ఉంది, కానీ వద్దనుకుని చెప్పలేదు అంతే. అర్థమైందండి? 9 నెంబర్లని మీకు ముందే చెప్పాను కదండి, అందులో 88 ఉంటుంది. కానీ 88 అనేది కొంత విభిన్నమైన కష్టాలను అయితే ఇస్తుందండి, అందుకని నేను చెప్పలేదు. సో వీటిల్లో చాలా పవర్ఫుల్ నెంబర్ ఏదో చెప్పమంటారా? 22, 55, నెక్స్ట్ వచ్చి 99, 88 రేర్ కండిషన్స్లో అండి. అంటే మిగిలిన నెంబర్స్ ఉన్నాయి చూసారా, ఆ రేర్ కండిషన్స్లో మనకి లాస్ట్లో ఎప్పుడు వచ్చిందండి? 1988. అలా వచ్చిన ఒక పవర్ఫుల్ నెంబర్ చెప్పమంటారా? 1వ తారీఖు ఆగస్ట్ నెల 1988. మామూలు లైఫ్ కాదండి ఈ లైఫ్, మామూలు లైఫ్ కాదు. ఎందుకంటే లెక్కలు వేస్తున్నప్పుడు 888 అండి, అది ఒక దాన్ని ఏమంటారు, ఒక ఎక్సలెన్స్కి, పార్ ఎక్సలెన్స్ అంటాం అన్నమాట. అదే మీరు 1999 కూడా అలాగే ఇవ్వచ్చా? ఎస్, ఇవ్వచ్చు. ఎప్పుడు? 1/9/1999 నెంబర్స్ చూడండి. అసలు దాంట్లో ఆర్డర్ కానివ్వండి, ఆ మేకింగ్ కానివ్వండి, ఒక్కొక్కళ్ళ లైఫ్ని కొన్ని వేలు లక్షల కంటే వీళ్ళ లైఫ్ని డిఫరెంట్గా ఉంచుతుంది. ఒక్కొక్కసారి మీ ఇయర్ ఎండింగ్లో 55 ఉంటే కనుక, లేడీస్కి కనుక ఉంటే వీళ్ళు ఒక మంచి దాన్ని ఏమంటారండి, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. జెంట్స్కి అయితే కనుక 55 ఎప్పుడైతే ఇయర్స్లో వస్తుందో వీళ్ళు ప్రపంచం తిరగడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ వీళ్ళకి ఈ 55 ఇయర్ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ ఎక్కువ ఉంటుందండి. 3 వైపుల నుంచి చుట్టుకుని ఉంటారనమాట ఆ వ్యక్తిని. అదృష్టవంతులు, పెద్దగా కష్టపడక్కర్లేదు, ఏదన్నా జరిగిపోతూ ఉంటుంది. చూసారు కదా, నెంబర్స్ మనతో మాట్లాడటం మొదలు పెడితే చాలా విషయాలు బయటకు వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.